బ్రేక్ టైంలో అంటే అందరిలాగే ఆ కరోనాకి ముందు ఒక సంవత్సరం మీరు అన్నట్టు లచ్చి తర్వాత అయితే 1 year 2 years మాత్రం ఆ టైం నాకు చాలా రోజుల తర్వాత ఫ్రీ టైం దొరికింది. లైవ్లో ఉన్నప్పుడు 7-8 సంవత్సరాలు నేను కంటిన్యూగా చేయడం వల్ల నాకు ఒక్క రోజు కూడా లీవ్ అనేది చాలా కష్టం. తిరుమల వెళ్తామండి అని అన్నా కూడా వన్ డే వరకు ఇచ్చేవారు, 1-2 days తప్పిస్తే ఎక్కువ. ఎందుకంటే అది అప్పట్లోనే బ్రాండింగ్ ప్రోగ్రామ్స్ ఉండేవి. వన్ డే కూడా వేరే వాళ్ళు చేయడానికి లేదు, చేస్తారు. చేసిన దగ్గర జైతి ఎక్కడ అంటే వాళ్ళ అమ్మ నువ్వు వెళ్తావు, వాళ్ళేమో ఫోన్ చేసి జైతి ఎక్కడ అంటారు, చేయడానికి భయపడిపోవాలి. అంటే ఇంకా వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది కదా, వీళ్ళు వచ్చే హాయ్ హలో అని మాట్లాడుతుంటే జైతి ఏది అని అంటే వాళ్ళకి ఇచ్చేటట్టుకు వచ్చేది. సో అట్లాగా ఆ టైంలో కొంచెం టూర్స్ వెళ్ళడం బాగా వెళ్ళాను అనమాట. సినిమా తర్వాత టూర్స్ వెళ్ళాను, చాలా చాలా టెంపుల్స్ వరకు, చెన్నై వైపు అట్లా వెళ్ళిపోయాను. మన స్వామిది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ అట్లా టెంపుల్స్ వైపు అయితే ఒక 4-5 months గ్యాప్ ఇచ్చి అట్లా వెళ్ళాను అనమాట. తర్వాత వెళ్ళే టైంలో మళ్ళీ ఇక కొంచెం అయినా చేద్దాం టైంలో కరోనా అందరినీ ఇంట్లో కూర్చోబెట్టేసింది. ఇంకా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటుండే టిక్ టాక్లు అప్పుడు బాగా. అవును, ఇక టైంపాస్ అప్పుడే అనుకుంటా మనకి అయింది. సో ఎవరైనా కూడా ఎక్కువ రోజులు కనిపించలేదు తెర మీద అనగానే ఫస్ట్ అందరూ అనుకునేది మ్యారేజ్ అయిపోయిందేమో, రాలేదేమో. మళ్ళీ మీరు కంబ్యాక్ తర్వాత మళ్ళీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కమెంట్స్ చదువుతూ ఉంటారా మీరు రెగ్యులర్గా? రీసెంట్ సాంగ్ అయితే కొన్ని చూసాను నేను, ఏమైపోయావు జైతి, ఏమైపోయావు వెన్నెలమ్మ. క్రేజీ కామెంట్ ఏమొచ్చింది అందులో? క్రేజీగా నువ్వు ఇంకా బతికే ఉన్నావా. ఒక అబ్బాయి అయితే పెళ్లి కాలేదా, నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను లైఫ్ ఇవ్వడానికి, చేసుకుంటావా అని పెట్టాడు. నేనే చదివాను అది, నవ్వుకున్నాను ఇలా వచ్చేది కామెంట్ అనుకో. సో అవన్నీ కొంచెం బాగుంటాయి. ఇప్పుడు ఈ 4-5 days నుంచి కంటిన్యూ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మధ్యలో కొంచెం గ్యాప్ దొరికినప్పుడు చూసుకోవచ్చు నేను కూడా. సో ఎనీహౌ ఇక్కడే రావడం కూడా నాకు మీతో ఇలా చిట్ చాట్ బాగుంది, నాకు కూడా నచ్చింది. సో ఇలా క్రేజీగా అనిపించినవి లేకపోతే బాధపడే సందర్భాలు ఏమైనా ఇలాగా ఫ్యాన్స్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఏమైనా ఉన్నాయా లైఫ్లో? కొన్ని గుర్తుంటాయి కదా ఫ్యాన్స్ అనేది, కానీ నన్ను అభిమానించే వాళ్ళని ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదు. లైవ్లో నన్ను ఏదన్నా ఆడుకుందాం, వాళ్ళ జైతిని ఆడుకుంటానే ఎవరైనా ఫోన్ చేసినా కూడా పాపం అప్పటికప్పుడు వాడి మైండ్ అయితే మారిపోయేది. నేను కూడా ఎందుకయ్యా నన్ను ఆడుకుంటాను, నాకు ఎందుకు కాల్ చేసి వీళ్ళు ఎందుకు బ్యాడ్ అవుతావు, నువ్వే బ్యాడ్ అవుతావు, నేనేం బాగానే ఉంటాను నవ్వుకుంటాను తర్వాత అని అట్లా మాట్లాడుతుండే. అంటే అలా అనుకునే దానికి కూడా పాపం లేరు. ఎక్కడ కూడా నన్ను ఏదైనా తిడదాం, నన్ను కామెంట్ చేద్దాం, నేను లెటర్స్లో కూడా నన్ను కామెంట్ చేద్దాం అని కూడా ఎప్పుడు నాకు అప్పట్లో బాగా లెటర్స్ తీసుకొచ్చి మా మేకప్ రూమ్లో పెట్టేవారు. అవును, లెటర్స్ వచ్చేవి కదా. అవన్నీ చూస్తూ అంటే ఆల్రెడీ కొంతమంది చదివేవాళ్ళు, మా కోఆర్డినేటర్స్ కొంతమంది చదివి ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చారంట. ఇక్కడ చూడండి మీ వీరాభిమాని ఎవరో రాశారు అది ఇది పోయం రాశాడే ఏంటి రాస్తారు వాళ్ళు, బాగా రాసేవాళ్ళు. ఇంకా వెన్నెల అంటే అప్పటి ప్రోగ్రామ్ తగ్గట్టుగా భావయుక్తమైనటువంటివి వచ్చాయి అనమాట. భావయుక్తం అంటే వాళ్ళ భావాలన్నీ కూడా కవిత రూపంలో లాగా సూపర్ అలాంటివి వచ్చాయి అనమాట. మొన్న ఇట్లయినా ఇంటర్వ్యూ చేస్తుంటే అతను బాగా ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నాడు. మీకు లెటర్ నేనే రాశాను, రక్తంతో వచ్చిందని నన్ను చాలాసేపు ఇట్లా యాంకరింగ్ చేస్తాను ఇంటర్వ్యూ టైంలో. నన్ను అన్నాడు అది నీదా కోడిదో మేకదో అనుకున్నాను అని, నేనే ఇంకా ఏదో అంటే ఇప్పుడు కూడా మళ్ళీ నన్ను అనడానికి రెడీగా ఉన్నాడు అనమాట. అప్పట్లో నేను రాశానని నాతో ఇంటర్వ్యూ చేస్తూ మళ్ళీ నన్ను ఆట పట్టించాడు. అప్పట్లో ఒక రక్తంతో రాసిన లెటర్ వచ్చింది, అది నేనే అన్నాడు. నీది అది నీ కోడిదో మేకదో అనుకున్న రక్తం. అసలు మీరు ఏజ్ లో వచ్చారు ఈ ఫీల్డ్ కి? ఇంటర్ అయిపోయింది, సారీ 10th అయిపోయింది. ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ లో డుమ్మ అనమాట, చాలా చాలా పూర్ లెక్కలు ఒక్కటి కూడా రావు నాకు. మా మాస్టర్ ఏదని చెప్పి వెళ్ళిపోతుండే, ఏం చెప్పాడు పాప మాస్టర్, ఆయన ఏం చెప్పారు కూడా నాకు అంటే ఎక్కదు. నాకు సబ్జెక్ట్ అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదో మరి లేదో, నా మైనస్ తెలియదు, కానీ నాకు మ్యాథ్స్ అనేది అసలు నా బుర్రకి అసలు ఎక్కువ. అదే పోయింది. క్వశ్చన్ పేపర్ దించేసి ఇచ్చేసి వచ్చాను. పోయింది. మళ్ళీ రాసినా ఎట్లాగో ఫెయిల్ అవుతాను, నాకు తెలుసు. కానీ ఆ టైంలో కొద్దిగా ట్యూషన్ అవి పెట్టి ఏదో చేశారు, రాశాను. కానీ నేను రిజల్ట్ కోసం చూసి అప్పుడే నేను ఛానల్లో జాయిన్ అయ్యాను. కాలేజీకి కూడా తర్వాత మీకు మళ్ళీ కంటిన్యూ చేయాలని ఇంకా అదే అన్నాను. కొన్ని రోజులకే ప్రొడక్షన్ పెట్టిన అప్పుడు పేరెంట్స్ అన్నారు నీకు ఇప్పుడు చదువు ముఖ్యం కదా అని. ఇప్పుడు అందరూ నేను చెప్పేది కూడా అదే, చదువు ముఖ్యం. నువ్వు ఏది అవ్వాలనుకున్నావు, నీ డిగ్రీనో ఎంఎస్ఓ నీ పూర్తి చేస్తే పట్టా పెట్టుకో, ఆ టాలెంట్ ఉంటుంది. నువ్వు ట్రై చేయి, 1 year 2 years ట్రై చేయి. నీకు అవ్వలేదు అనుకో, నీ జాబ్ నీకు ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇవన్నీ మానేసి డిగ్రీ అయిపోగా నేను ఏదో ఒకటి డైరెక్టర్ అని అవుతాను, హీరో అవుతాను, ఆర్టిస్ట్ అవుతాను రావద్దు. నువ్వు చదువుకొని నీ ఉద్యోగం నీది ఏదో పెట్టుకో, జాబ్ పెట్టుకొని చేసుకో. జాబ్ కూడా కాదు, ఒక డిగ్రీ అంటారు దాన్ని. ఇప్పుడు ఎంఎస్ అని ఏ చదువుకోవాలనుకో నువ్వు ఫారెన్ అయినా వెళ్ళేసి అప్పటికి ఏమవుతుంది మనకి, మా అంటే ఒక 3-4 సంవత్సరాలే కదా. తర్వాత నీ గోల్ వైపు వెళ్ళు.
ఇంట్లో పరిస్థితులు అంతా అనుకూలిస్తే నీ పేరెంట్స్ ఓకేరా ఫైనాన్షియల్గా నువ్వు చేస్తే నేను ఇలా చేయాలని లేదు కొన్ని రోజులు నువ్వు ట్రై చేయి నీ ఇష్టాన్ని ఎందుకు కాదని అప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను వెళ్తాను మద్రాసు రైలు ఎక్కుతా హైదరాబాద్ బస్ ఎక్కుతా అని అనొద్దు. నా అడ్వైజ్ అయితే అది. ఎందుకంటే అప్పటి రోజులు కావు ఇప్పుడు కూడా కాదు. నీకు ఇది వద్దన్నా ఇప్పుడు ఒక్కలుగా టాలెంట్ 1,00,000 మంది టాలెంటర్స్ ఉన్నారు. ఎంతమందికి ఇది అవకాశాలు వస్తే ఒక్కసారి ఆలోచించండి. అప్పుడంటే ఒక 10 మందిలో 20 మందిలో 30 మంది 100 మందే వస్తారేమో హీరో అవ్వాలను ఏదైనా క్యారెక్టర్గా చేయాలను. ఇప్పుడు అలాగే 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందికి ఎన్ని సినిమాలను తీస్తారు అందులో నువ్వు అనేది. అందుకని ట్రై అంతే జస్ట్ ఒక 1 year 2 years పీరియడ్ టైం పెట్టుకుని వస్తే సక్సెస్ వెళ్ళిపో హ్యాపీగా. లేదు నీ దగ్గర ఉంది కదా నువ్వు ఒక డిగ్రీ చేసావు కదా దాంతో జాబ్ చేసుకో హ్యాపీగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలైతే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఉమెన్గా ఒక ఏమంటారు ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అన్న ఒక ఇదితో ఉన్నారు కాబట్టి సో ఒక అమ్మాయికి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? సక్సెస్ అవ్వాలంటే రకరకాలుగా ఆ సక్సెస్ కొంతమందికి అదృష్టం వల్ల వస్తుంది, హార్డ్ వర్క్ వల్ల వస్తుంది. కొంతమంది ఏం చేయకపోయినా సరే సక్సెస్ రాత్రికి రాత్రి స్టార్ వస్తుంది ఈ ఫీల్డ్లో వరకు. అవును, నేను ఈ ఫీల్డ్ గురించే మాట్లాడుతున్నాను. నీకు రావాలంటే నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి. ఇక్కడ నువ్వు ఏదైతే అనుకున్నావో దానికి ఎక్కడ ఆగకూడదు. నిరంతరం నువ్వు కృషి చేస్తేనే నేను ఒక రోజు గుర్తిస్తారు. ఇది నమ్ముతా నేను అన్ని రోజులు నిరంతరం చేస్తున్నాను ఇంకా ఈ రోజు ఉన్నాను అని అంటే అది చెయ్యాలని తపన ఫస్ట్ అది ఉండాలి. మనకి కసి ఉండాలి, కసి పట్టుదల. పెద్దలు ఊరికే అనలేదు కసి పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామని ఊరికే అనలేదు పెద్దలు. ఆ కసి పట్టుదలే మనకి ఏదైనా అదృష్టాన్ని వచ్చినా ఏది వచ్చినా ఆ కసితో పట్టుదలతో నువ్వు వర్క్ చేయాలి. ఫస్ట్ గాల్లో దీపం పెట్టేసి సక్సెస్ రా 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 అంటే రాదు. సో మన తెలుగు ఇండస్ట్రీలో కళస్వాతి యాంకర్గానే పరిచయం అయినా కూడా మన టాలీవుడ్లో కంటే తను ఫస్ట్ వెళ్ళి సక్సెస్ అయింది తమిళ్లో. సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంటుంది అంటే అక్కడ సక్సెస్ అయితేనే ఇక్కడ తీసుకుంటారా లేకపోతే ఇక్కడ ఏమీ లేక అక్కడికి వెళ్ళిపోతారా? అలా అని కాదు, వాళ్ళకి మన పరభాష అమ్మాయిలమే కదా. ఎప్పుడు కూడా పొరగింటి పుల్లకూర ఏదో అంటారు కదా, వాళ్ళకి పక్కింటి అమ్మాయిలమే కదా మనం. అట్లా తీసుకొని ఉంటారు. అక్కడికి వెళ్ళొచ్చింది అరే వాళ్ళు ఏదో తీసుకున్నారు మనమేనా పిచ్చోళ్ళని మళ్ళీ ఇక్కడ ఆఫర్స్ ఇచ్చి ఉంటారు తప్పిస్తే ముందే ఇక్కడ మనం చాలా మందిని చూసాం. విక్రమ్ గారు కానీ కళస్వాతి కానీ ఇలా చాలా మంది చెప్పుకుంటూ వెళ్తే ఫస్ట్ తమిళ్లో సక్సెస్ అయిన తర్వాత మన వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మన ఇంట్లో మనకున్న ఏదైనా వస్తువు అయినా మనకి పక్కింట్లో వెళ్ళినప్పుడు అరే బిల్లే ఉంది ఇది ఎక్కడిది అంటే ఇంట్లోనే తీసుకొచ్చి పెట్ట అలా ఉంటుంది అనమాట. సో అంతే, మనం ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే చాలా ఉంటుంది. సో జయతి గారు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతుంటాయి. కొంతమంది ఏమో ఖమ్మం నుండి అంటున్నారు. అసలు మీరు ఏంటి ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్? ప్రాపర్ వచ్చేసి మాది నేను బేసిక్గా ఖమ్మం అమ్మాయినే, సిటీలోనే ఖమ్మం చుట్టుపక్కల సిటీలోనే ఉంటాం మేము ఫ్యామిలీ అంతా. మా నాన్నగారు కూడా బిజినెస్ మొత్తం. మా చిన్నతనంలో ఆయన చాలా బిజినెస్లు చేసేవారు అనమాట. అంటే లైక్ ఐస్ ఫ్యాక్టరీస్ కానీ మూవీ థియేటర్స్ కానీ ఆయన కొంచెం ఆయనకు కూడా బాగా ఇంట్రెస్ట్ కొత్త బిజినెస్ చేయాలనే ఒక ఇదిలో ఉంటారు ఎప్పుడు. అలా చేసేవారు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇక్కడ దాకా రావడం, ఇంకా అమ్మాయి ఎక్కితే అట్లా ఎలా అని చెప్పేసి మొత్తం అక్కడంతా కొంచెం అన్నయ్య వాళ్ళకి కొంచెం అప్పు చెప్పేసి అందరం కలిసి ఇక్కడే ఇంకా. సో వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల ముగ్గురం సిస్టర్సే. నేను ఇంకా అందరూ నా ఫ్యామిలీతోనే ఎక్కువ ఉంటాను నేను. ఓకే, మీరు చిన్న? అవును. ఓకే ఓకే. సో లాడ్లీ అన్నమాట, అంతేనా? సో అంతా ఫ్యామిలీ. ఇంకా నాకు ఇంకా అందుకే అంటున్నాను నేను ఎక్కువ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మూవ్ అందు గురించి అందు వాళ్ళతోనే ఎక్కువ ఉంటాను. కానీ గ్రేట్ కదా, ఒక అంటే కూతుర్ని ఎంతసేపు పెళ్లి చేయాలో సెటిల్ చేయాలనుకుంటారు కానీ ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్గా వెనక నిలబడి అందులోనూ ఫండ్ పెట్టి నీకు నచ్చింది చెయ్యి అనే పేరెంట్స్ ఎంత ఉంటారు. అంటే వాళ్ళు కూడా అందరిలాగా అవ్వచ్చేమో ఎప్పుడు నేను ఫెయిల్ అయితే. ఓకే, 2 మొట్టికాయలు వేసి వచ్చావు నువ్వు ఏదో విజయ్ అన్నావు మీరు ఏదో సపోర్ట్ చేసావు నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఇలాగా మనీ అంత లాస్ చేసుకుంటే ఎలాగానే ఒక మొట్టికాయలు వేసి ఇంట్లో కూర్చోపెట్టేవారు. అలాగ అవ్వలేదేమో బై లక్ అది నాకు, అది ఒక లక్ ఇది అంటున్నా అదే లక్. అది సక్సెస్ అవ్వడం వల్లే వాళ్ళు కూడా చేయాలని సపోర్ట్ చేశారు అంతే తప్పిస్తే అందరిలాగే వాళ్ళు ఉంటారు ఎందుకు అమ్మాయి అని చెప్పేసి. అదొకటి నాకు కాపాడింది ఏంటంటే ఆ ఫస్ట్ ప్రోగ్రామే నాకు సక్సెస్ అవ్వాలి.